నేను ఈ మాదిరిగా ఖర్జూర పండ్లు మన ఇంటికాడ అయితే చెత్త కింద తినేస్తారు. ఈ ఖర్జూర పండ్లు ఫ్రెష్గా ఉండేటి ఎండబెట్టినాను అనమాట. చూడు ఇప్పుడు ఎంత బాగా తయారైపోయినాయో చూడండి, ఎంత బాగున్నాయో. మన ఇంటికాడ ఖర్జూరం అంటే ఎంత అమృతంగా. తిరుపతికి పోయినప్పుడు తిరుపతి కొండ నుంచి కొనుక్కొచ్చుకుంటారు ఖర్జూర పండ్లు. తిరుపతికి పోయినప్పుడు దండిగా కొనుక్కొచ్చేదాన్ని నేను కూడా. ఖర్జూర పండ్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎండకి ఎంత బాగా మాగినాయో చూడండి. అందరూ లైక్ చేసి, ఫాలో చేసి, కామెంట్ చేసి, మీరు ఎక్క దేశంలో ఉన్నా కానీ ఈ ఖర్జూర పండ్లకు లైక్ కొట్టండి. ఇంత కష్టపడి ఎండబెట్టి మరి వీడియో చేస్తున్నానంటే మీరు లైక్ కొట్టాల్సిందే. హాయ్ గైస్, అందరూ మన అకౌంట్లో ఫాలో అయినందుకు స్నేహ యూట్యూబ్ ఛానల్లో అందరికీ నమస్కారం. మీ అందరూ ఇంకా బాగా ఫాలో అవ్వాలని, లైక్ చేయాలని, కామెంట్ చేయాలని, మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తోడబుట్టిన దాని మాదిరిగా చెప్తున్నాను. నాకైతే విపరీతమైన తలనొప్పి వచ్చేసింది, కానీ దేవుణ్ణి తలుచుకున్న తర్వాత కొద్దిగా తగ్గిపోతుంది తలనొప్పి. ఇంకేం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఖర్జూర పండ్లు ఫస్ట్ పెట్టాను. మన ఇంటికాడ ఖర్జూరం అంటే ఎంత ఇష్టంగా తిరుపతికి పోయి కొనుక్కొచ్చుకొని ఎంత ఇష్టంగా తింటామో ఖర్జూర పండ్లు. ఇక్కడ కసువులో పారేసేప్పుడు చాలా బాధ కలుగుతుంది. అంత ఖర్జూర పండు చాలా మాగిపోయింది దండిగా. అది ఎత్తకపోయి కసువులో పారేసేటప్పుడు చాలా అంటే చాలా బాధ కలిగింది. అయ్యో, మన ఇంటికాడ ఎంతో కష్టపడి దేవుడి కాడికి పోయి వరపడేసి మొక్కు తీరిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అందరికి పంచిపెట్టాలని బొరుగులు పప్పుల్లో కలిపి ఖర్జూర పండ్లు ఇవ్వాలని మనం ఎంతో కష్టపడి అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇస్తే ఎంత అమృతంగా తినేవాళ్ళు. నేనైతే ఆ ఖర్జూర పండ్లంగా రెండిచ్చో బాగుండే అనుకునేదాన్ని. వీడికి వచ్చిన తర్వాత చూచి అమ్మ కసులో పారేస్తా ఉంటే ఎంత గుండె కోత మిగిలిపోతుందో నాకైతే. మన ఇంటికాడైతే పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆ ఖర్జూర పండు చూసి ఆవురు మంది తినేసిందరు. అందుకే ఖర్జూర పండ్లన్నీ ఎండబెట్టుకొని గింజలు ఎండబెట్టుకొని మామిడి తోటలో వేయాలని అనుకుంటున్నాను. మా మామిడి తోటలకు వెళ్ళి మా అమ్మల ఇంటికాడ మామిడి తోటలో వేద్దాం అనుకుంటున్నాను ఖర్జూర పండ్లు. ఒక్కటి చనిపోయినా కానీ ఒకటైనా బతుకుతుంది కదా దేవుడి దయ వల్ల. 4 చెట్లు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది ఖర్జూర చెట్లు.